మహాలక్ష్మి చెంప పగలగొట్టి తాళి విలువ తెలిసేలా చేసిన జడ్జు. చక్రిని భర్తగా ఒప్పుకున్న మహాలక్ష్మి. అసలు మహాలక్ష్మి విషయంలో జడ్జు ఎందుకంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంది? మరి భర్తగా చక్రిని మహాలక్ష్మి ఎలా అంగీకరించింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మహాలక్ష్మి అయితే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. విడాకులు తీసుకోవడానికి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటుంది. తన ప్రేమను చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ చక్రికి ధైర్యం సరిపోదు. కానీ చక్రి విడాకుల విషయంలో చాలా బాధపడతాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా విడాకుల విషయంలో బాధపడుతూనే ఉంటారు. మహాలక్ష్మితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు నారాయణ. ఏంటమ్మా, ఇప్పుడు విడాకులు తీసుకోవడం అంత అవసరమా అని చెప్పి నారాయణ అంటూ ఉంటాడు. లేదు, అవసరమే. ఎందుకంటే విడాకులు తీసుకుంటే నాకు తనకి మధ్య ఉన్న ఆ బంధం విడాకుల ద్వారాగా ముగిసిపోతుంది. నేను దానిని పెళ్లిగా భావించకపోయినా అక్కడ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి మా పెళ్ళి ఉంది కాబట్టి అది నిజమైన పెళ్లిగానే బయట సమాజానికి తెలుస్తుంది. తనలో ఏదో ఒక రోజు అది నిజమైన పెళ్ళి అని అభిప్రాయం కలిగి నా మీద తనకి అధికారం ఉంది అని అనుకుంటే దాన్ని నేను తీసుకోలేను. ఎందుకంటే దీన్ని నేను పెళ్లిగా భావించడం లేదు కనుక ఈ విషయంలో నేను మనసు మార్చుకోవాలి అనుకోవడం లేదు. ఇందులో అసలు ఆలోచించవలసిన అవసరం కూడా ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మికి అంతకు మించి గట్టిగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే చెప్తే బయటికి వెళ్ళిపోతుందేమో అని భయం. అధికారంగా మాట్లాడరు, ఎందుకంటే తను బాధపడుతుందని. అలా ఆలోచించి ఇంకెవరు కూడా ఈ విషయంలో పెద్దగా డిస్కషన్ అయితే చేయరు. ఆ తర్వాత మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కూడా కోర్టుకి అయితే వెళతారు. అలా వెళ్ళేసరికి ఏంటి కేసు అని చెప్పేసి అక్కడ జడ్జి అయితే అడుగుతూ ఉంటుంది. లాయర్ అయితే ఇక జడ్జి గారు, వీళ్ళు విడాకులు తీసుకోవడానికి వచ్చారు అని చెప్పేసి లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి విడాకులు తీసుకోవడానికి వచ్చారా? ఏంటి విడాకులు తీసుకుంటున్నారు అంటే ఏంటి మీ మధ్య గొడవ అని చెప్పేసి జడ్జి అడుగుతూ ఉంటుంది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయితే మరి విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ అబ్బాయి ఏమైనా నిన్ను బాధ పెడుతున్నాడా అని అడుగుతూ ఉంటుంది జడ్జి అయితే. అయ్యో లేదు, తను చాలా మంచివాడు. తన ఫ్యామిలీ బాధ పెడుతుందా? లేదు. తనకి ఇంకొక భార్య ఏమైనా ఉందా? అయ్యో అలాంటిదేమీ లేదు. మరి ఏమీ లేకుండా, కారణం లేకుండా విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఏ, నీ భర్త నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా ఏంటి? ఏంటయ్యా, నువ్వు విడాకులు ఇవ్వబోతున్నావేంటి నీ భార్యకి? నీలో లోపం లేనప్పుడు నీ భార్య విడాకులు ఎందుకు తీసుకుంటానంటుంది? నువ్వే ఏదో చేసుంటావు. అయినా నీకు విడాకులు ఇవ్వాలని ఎలా అనిపిస్తుందయ్యా? ఇంత మంచి భార్య, ఇంత అణుకువైన భార్యని పెట్టుకుని విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది జడ్జి అయితే చాలా గంభీర గొంతుకుతో. అయ్యో లేదండి, తనిష్టమే నా ఇష్టం అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మాటలకి జడ్జి చాలా షాక్ అయిపోతుంది. ఏమయ్యా లాయరు, ఏంటి కేసు? ఏం అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ చూస్తే ఒకళ్ళ మీద ఒకరికి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. కంప్లైంట్స్ లేనప్పుడు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? పెళ్ళయి ఎన్నాలైందేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే పెళ్ళయి 4 months అవుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. ఏంటి, పెళ్ళైన 4 నెలలకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? అసలు ఏంటయ్యా ఈ కేసు? అర్థం పర్థం లేని కేసులు తీసుకొస్తావేంటి? సరేలే, ఇప్పుడేంటి వీళ్ళ పొజిషను? అదే అర్థం కావడం లేదు జడ్జి గారు. విడాకులు కావాలని వచ్చారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి కంప్లైంట్స్ ఏమీ లేవు. విడాకులు ఏ కేసు పెట్టి ఏ రకంగా ఇప్పించాలో అర్థం కావడం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. సరే నువ్వు వెళ్ళవయ్యా, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి అక్కడి నుంచి జడ్జి వెళ్ళిపోతుంది. లాయర్ దగ్గరకు వచ్చిన జడ్జి, ఏంటయ్యా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఎవరు, ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? వాళ్ళు ఏ ఉద్దేశం మీద విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా కనుక్కున్నావా? వాళ్ళ లైఫ్లో వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో కనుక్కున్నావా అని చెప్పేసి అంటూ ఉండగానే, అయ్యో జడ్జి గారు, అంత దూరం ఇంకా వెళ్ళలేదు. వాళ్ళ కేసు అర్థం కాకే మీ దగ్గరికి నేను తీసుకొచ్చాను. మీరైతేనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు అని చెప్పేసి లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి సరేనయ్యా, నేను చూసుకుంటానులే, కాసేపు వాళ్ళని అక్కడే ఉండను, వాళ్ళిద్దరిని గమనించమని చెప్పి నేను ఒక అతన్ని అక్కడ పెట్టొచ్చానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది జడ్జు. అలా ఒక గంట సేపు వెయిట్ చేస్తుంది ఇద్దరిని కూడా. అలా గంట సేపు వెయిట్ చేయించి
అక్కడ ఒక అతను వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఎలాంటి వాదన జరగదు. చక్రి మొహంలో అసలు ఎలాంటి సంతోషం ఉండదు. మొహం వెలవెలపోతుంది. ఎక్కడ విడాకులు తీసుకోవాల్సి వస్తుందో, తన భార్యకి దూరం అవ్వాల్సి వస్తుందో అనే బాధ చక్రి మొహంలో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఆ జడ్జి గమనిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చుంటుంది. కాకపోతే ఇంకా జడ్జి రాలేదేంటి, ఇంకా విడాకుల విషయంలో ఏం మాట్లాడడం లేదేంటి, టైం అంతా ఇక్కడే అయిపోతుంది అన్నట్టుగా త్వరగా అయిపోతే బాగుండన్న ఫీలింగ్ మహాలక్ష్మి మొహంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జడ్జి గమనిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఎన్నో విడాకుల కేసులు వస్తూ ఉంటాయి. ఎంతోమంది మనసుల్ని చదివేసి ఉంటారు వాళ్ళు. అందుకే మనిషిని చూడగానే అంచనా వేసేస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు ఏంటి అని. ఇక లోతుగా వెళితే వాళ్ళకి పూర్తి వివరాలు అయితే అర్థమైపోతాయి. ఇక వాళ్ళని అబ్జర్వ్ చేసిన జడ్జి అయితే ఒక గంట, ఆ తర్వాత మరో గంట వెయిట్ చేస్తుంది. ఆ 2 గంటలు ఎంత ఓర్పుగా వాళ్ళు కూర్చున్నారో గమనించి వాళ్ళిద్దరిని లోపలికి రమ్మని అయితే పిలుస్తుంది. అలా పిలిచేసరికి ఇద్దరు అయితే లోపలికి అయితే వెళతారు. అలా వెళ్ళేసరికి జడ్జి గారు, ఏంటండి మా పరిస్థితి, మమ్మల్ని కూర్చోమని చెప్పారు, మాకు విడాకులు ఇప్పిస్తే మేము వెళ్ళిపోతాం కదా. ఏంటమ్మా విడాకులంటే అంత తొందరపడుతున్నావేంటి, అయినా విడాకులంటే చిన్న విషయం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి జడ్జి అడుగుతూ ఉంటుంది. అది కాదు మేడం, విడాకులకి అప్లై చేసేస్తే అవి ఎలాగో 6 నెలల తర్వాత వస్తాయని తెలుసు. అప్పటి వరకు వెయిట్ చేయడం తప్పదు కదా. ఇప్పుడు విడాకులు వస్తున్నాయని సంతోషమైనా ఉంటుంది కదా. అసలు నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. నీతో మాట్లాడాలనే నేను పిలిపించాను. ఒకసారి మీరు అవతలికి వెళ్ళండి అని చెప్పేసి చక్రిని బయటికి పంపిస్తుంది. అలా బయటికి పంపించిన తర్వాత జడ్జి అయితే మహాలక్ష్మిని కూర్చోబెడుతుంది. నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి. మీ నాన్న పేరేంటి? ప్రతాప్. మీ అమ్మ పేరు లలిత. వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగేసరికి వాళ్ళకున్న బిజినెస్ల గురించి, వాళ్ళ స్టేటస్ గురించి చెప్తుంది. మరి నువ్వెక్కడుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉండగానే ఇంక చక్రి ఇంట్లోనే ఉంటున్నానన్న విషయం అయితే చెప్తుంది. మరి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నీ భర్త ముందు మాట్లాడడానికి నీకు ఇష్టం లేక నువ్వు చెప్పలేకపోయావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయ్యో లేదు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు, వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అసలు చక్రి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని చెప్పి అడిగేసరికి వాళ్ళ ఇంట్లో చక్రితో కలిసి 4 అన్నదమ్ములు, అలాగే వాళ్ళ నాన్న. అంటే ఆడవాళ్ళు ఎవరూ లేరా? చక్రికి అమ్మ లేదా? అవును లేదు. అంటే అంతమంది మగవాళ్ళ మధ్య ఒక్కగానొక్క ఆడపిల్లవు కాబట్టి ఇబ్బంది పడుతున్నావా? వాళ్ళేం నీ విషయంలో? అయ్యో అలా అనొద్దు, అలా అంటే పాపం నాకే తగులుతుంది. ఎందుకంటే చక్రితో సహా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా మంచివారు. ఆడపిల్లని ఎంతో గౌరవంగా చూస్తారు. నన్ను ఆ ఇంటి దేవతగా చూసుకుంటున్నారు. నేనంటే వాళ్ళందరికీ చాలా గౌరవం. ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి చక్రి వాళ్ళ అన్నయ్య ఇక తనైతే నన్ను కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు. చక్రి తమ్ముళ్ళైతే నన్ను అమ్మలా, వదినమ్మలా చూసుకుంటారు. చక్రి వాళ్ళ నాన్న అమ్మలా చూసుకుంటాడు. చక్రి కూడా నాకు చాలా గౌరవం ఇస్తాడు. చాలా మంచివాళ్ళు వాళ్ళు. ఏంటమ్మా ఇదంతా? నీ కథ నాకేం అర్థం కావడం లేదు. అసలు నువ్వు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఇంత మంచి కుటుంబంలోంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? చక్రికి ఆస్తులు లేవా? చక్రి ఏం చేస్తాడు? చక్రి ఇక కారు డ్రైవర్, నువ్వు నేను ఆర్కిటెక్ట్ అని చెప్పేసరికి ఇప్పుడు అర్థమైంది. చక్రికి ఆస్తి అంతస్తు లేదు. చక్రి ఆఫ్టర్ ఆల్ కారు డ్రైవర్, నువ్వు ఆర్కిటెక్ట్, పెద్ద చదువు చదివావు, పైగా మీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు. అందుకని నీకు ఇక స్థాయి సరిపోదు కాబట్టి తన నుంచి విడిపోవాలి అనుకుంటున్నావు. మరి పెళ్లి చేసుకునేటప్పుడు స్థాయి నీకు గుర్తుకు రాలేదా అని చెప్పి అంటూ ఉండగాని, అయ్యో జడ్జి గారు, నేను అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను. చెప్పమ్మా, అసలు నువ్వు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? 4 నెలల్లోనే అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? మీ ఇద్దరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? లేకపోతే ఏంటి? ఇప్పుడు అంతా చెప్తే తప్ప విడాకులు ఇప్పించడానికి మాకు ఒక కారణం దొరుకుద్ది కదా అని చెప్పేసి అంటూ ఉండగానే మహాలక్ష్మి అయితే వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో, ఏ పరిస్థితిలో చక్రి తన మెడలో తాళి కట్టాడో, ఎలాంటి పరిస్థితిలో మహాలక్ష్మి ఇల్లు వదిలి వచ్చేసిందో ఇదంతా కూడా మొత్తం జడ్జితో చెప్తుంది. అలా చెప్పేసరికి జడ్జి షాక్ అయిపోతుంది.
ఆ పెళ్లిని కాదనుకోవడం కోసం నీ వాళ్ళని ఎదిరించి నీ ఫ్యూచర్ కోసం అతనితో వచ్చేసి తనతో తాళి కట్టించుకుని ఆ ఇంట్లో ఏమీ కాని బంధువులా మిగిలావన్నమాట. అర్థమైంది. సరే నువ్వొక్కసారి బయటికి వెళ్ళు అని చెప్పేసి చక్రిని పిలిపిస్తుంది జడ్జి. అయితే చక్రి లోపలికైతే వస్తాడు. అలా లోపలికి వచ్చిన చక్రిని జడ్జి అడుగుతుంది, ఏంటయ్యా నీ పరిస్థితి? నీ భార్య నిన్ను వద్దనుకుంటుంది, నువ్వు కూడా నీ భార్యని వద్దనుకుంటున్నావా? మీకు విడాకులు కావాలా? నువ్వు కూడా చెప్తే విడాకులు ఇప్పిస్తాను. జడ్జి గారు, మిమ్మల్ని మా అమ్మ అనుకుంటాను. ఏంటయ్యా నీ బాధ ఏంటి? అవును, నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎవ్వరికీ చెప్పుకోలేని బాధని భరిస్తున్నాను. నా బాధని ఎవ్వరూ తీర్చలేరు. ఇప్పుడు మీరు తప్ప నన్నెవరూ అర్థం చేసుకోలేరు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా అని చెప్పి అంటూ ఉండగానే, నాకు మహాలక్ష్మి అంటే ప్రాణం. తనని మొదటిసారి చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. నా ఇంటి పరిస్థితి వేరు. నా ఇంట్లో ఆడదిక్కు లేదు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నా ఇంటికి ఒక శాపం ఉంది. మేనత్త మా ఇంట్లో ఎలాంటి ఆడవాళ్ళు అడుగు పెట్టరని చిన్నప్పుడే మాకు శాపం పెట్టింది. ఆ శాపం నుంచి పోగొట్టాలని నేను పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకుని రావాలని చాలా ప్రయత్నించాను. చివరకు మహాలక్ష్మి నాకు కనిపించింది. తనని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. అలాంటి మహాలక్ష్మి నా జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. తన కోసం చాలా భరించాను. తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈరోజు తను మాత్రం నేను కట్టిన తాళిని ఎగతాళి చేసి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇందులో తన తప్పు కూడా ఏమీ లేదు. తన భవిష్యత్తు కోసం తను నా వెంట వచ్చింది. నేను మాత్రం తనని ప్రేమతోనే పెళ్లి చేసుకున్నాను. అది మా ఇద్దరికి తెలియకపోవడం వల్లే ఇంతగా మేమిద్దరం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. తన మనసులో ఎలాంటి ప్రేమ లేదు, నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, కానీ నా మనసులో తన మీద అమితమైన ప్రేమ ఉంది అని చెప్పేసి చక్రి అయితే చెప్తాడు. ఇద్దరి మాటలు, ఇద్దరి భావన తెలుసుకుంటుంది జడ్జు. ఇక సరే నువ్వు వెళ్ళి బయట కూర్చో అని చెప్పేసి చక్రిని బయట కూర్చోమంటుంది. ఏంటి ఈవిడ ఇంత వినేసి ఏం మాట్లాడకుండా బయట కూర్చోమందేంటి అని చెప్పేసి అనుకుంటూ చక్రి అయితే వెళ్ళిపోతాడు. అలా బయట అయితే కూర్చుంటాడు. ఈలోగా మహాలక్ష్మిని లోపలికి రమ్మని పిలుస్తుంది. అలా వచ్చేసరికి, మేడం మీరు ఇద్దరి దగ్గర ఇక మా ఇద్దరి పరిస్థితులు తెలుసుకున్నారు కదా, మా ఇద్దరి దగ్గర వివరాలు సేకరించారు కాబట్టి ఇప్పటికైనా మాకు విడాకులు ఇప్పిస్తారా అని చెప్పేసి అనేసరికి జడ్జి ఒక్కసారే మహాలక్ష్మి చంప పగలగొడుతుంది. మేడం ఏంటి మేడం ఇది అని చెప్పి అంటూ ఉండగానే, ఈ దెబ్బ ఒక జడ్జిగా కొట్టలేదు, నేను ఒక తల్లిగా కొట్టాను. ఏంటి మేడం మీరు నాకు తల్లి ఏంటి? అవును, ఒక ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి నీ చెంప పగలగొట్టాను. ఏమనుకుంటున్నావు నువ్వు? తాళంటే ఎగతాళిగా కనిపిస్తుందా? నీ అవసరానికి ఆ అబ్బాయి చేత నీ మెడలో తాళి కట్టించుకుని ఇప్పుడు ఆ తాళిని విప్పేసి దూరంగా వెళ్ళిపోతానంటే అర్థమేంటి? మీకంతా చెప్పాను కదా మేడం, నిజమే, నువ్వు నీ అవసరం కోసమే పెళ్లి చేసుకున్నావు. కానీ తన మనసులో అభిప్రాయం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? తనకి నా మీద ఎలాంటి అభిప్రాయం మొదలవ్వక ముందే నేను తన జీవితంలోంచి తప్పుకోవాలనే ఈ విడాకుల ప్రయత్నం చేస్తున్నాను. అంటే తనకంటూ మనసు ఉంటుందని, తనకి ఫీలింగ్స్ ఉంటాయన్న విషయం నువ్వు గమనించలేకపోయావా? నువ్వు ఇంత చదివావు, ఇంత వయసు వచ్చింది, అయినా కూడా ఈ విషయాలు నీకెందుకు అర్థం కాలేదు? తాళిని ఎగతాళి చేయడానికి అధికారం నీకెవరిచ్చారు? మూడుముళ్ళ బంధం అంటే ఇప్పుడు నువ్వు ఈ మూడుముళ్ళ బంధం నుంచి తెంపేసుకుని విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. సరే ఇచ్చేస్తాను, వెళ్ళిపోతావు. రేపొద్దున నీ పరిస్థితి ఏంటి? నువ్వు సెటిల్ అవుతావు, పెద్ద హోదాలో ఉంటావు. నీకు ఆ ఇంట్లో వాళ్ళంటే ఇష్టమేనా? ఆ ఇంట్లో ఉండిపోవాలనుకుంటున్నావా, వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఆ ఇంట్లో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలా అని ఆ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టి నీ అవసరం తీరిపోయాక వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నువ్వు స్వార్థపర్రాలు అని అర్థమయ్యింది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? పెళ్ళి? అవును, మరి నీ జీవితంలో సెటిల్ అయిన తర్వాత నువ్వు చేయాల్సింది అదే కదా, ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి అని. అలాగే మంచి జీవితం, మంచి బ్రతకాలని కోరుకుంటుంది ఏ ఆడపిల్లైనా. నీకు కూడా అలాంటి కోరికలే ఉండి ఉంటాయి కదా. అలాంటిది ప్రస్తుతం పెళ్ళి ఆలోచన ఏమీ లేదు మేడం. నేను చెప్తాను విను. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతావు, సెటిల్ అవుతావు,
మీ అమ్మ నాన్న మళ్ళీ నీ దగ్గరికి వస్తారు, నిన్నింటికి తీసుకువెళ్తారు, మీ ఇడాకుల గురించి తెలుస్తుంది. వాళ్ళు నువ్వు సెటిల్ అయిన తర్వాత నీకు ఒక అవకాశం ఇచ్చి ఇంకొక మంచి అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు గతంలో జరిగిన గతాన్ని మొత్తం నువ్వు చెప్పాలి. ఆ రోజు నువ్వు కానీ నీ భర్త కానీ సంతోషంగా బ్రతకగలరని నువ్వు అనుకుంటున్నావా? నీ జీవితంలో సంతోషం ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవా? అసలు నీ జీవితంలో నీకు భర్త వస్తాడు, ఏదో రకంగా నీకు పెళ్ళి అనేది అవుతుంది. ఆ వాళ్ళ తరపు నుంచో వీళ్ళ తరపు నుంచో ఎవరో ఒకరి తరపు నుంచి పెళ్లి జరగడం అనేది ఖాయం. నిన్ను అలా ఒంటరిగా అయితే ఎవరు వదిలేయరు. కాబట్టి పెళ్లి జరిగిన తర్వాత ఈ పెళ్లిని మర్చిపోయి ఆ భర్తతో సంతోషంగా బ్రతకగలవా అని చెప్పి అడుగుతుంది. లేదు, అసలు నేను ఇంకొకరిని నా జీవితంలో ప్రస్తుతానికి ఊహించలేకపోతున్నాను. నువ్వు ఊహించలేకపోతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఇతన్ని భర్తగా అనుకుంటున్నావు కాబట్టి ఇంకొకరిని నీ జీవితంలో భర్తగా ఊహించుకోలేకపోతున్నావు. నువ్వు తాళి కట్టించుకుంది అవసరం కోసమైనా, ఆ తర్వాత ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళందరి మీద అభిమానాన్ని ప్రేమని పెంచుకున్నావు. ముఖ్యంగా చక్రి అంటే నీకు గౌరవం ఉంది, చక్రి మీద ప్రేమ ఉంది. ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళ మీద అభిమానం ఉంది, కానీ చక్రి మీద ప్రేమ ఉంది. కాబట్టే చక్రి మీద అధికారాన్ని చూపిస్తున్నావు. చక్రితో విడాకులు తీసుకోవాలని వచ్చావు. మనస్ఫూర్తిగా నువ్వు విడిపోయి ఒంటరిగా బ్రతకగలవా? అతను లేని జీవితం నువ్వు భరించగలవా? అతని మనసులో నువ్వున్నావు. అతను గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలి అనుకుంటున్నాడు. నీకో విషయం తెలుసా? నిన్ను చూసిన మొదటిసారే ఆయన నిన్ను ఇష్టపడ్డాడు. నీ కోసం విడాకులు తీసుకోవడానికి వచ్చి నీ మనసుని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక తను బాధపడుతున్నాడు. తనకి మనసు ఉంటుందని, తను మనిషి అని, తనకి ఫీలింగ్స్ ఉంటాయని తెలుసుకోలేని నువ్వు ఏం మనిషివమ్మా అని చెప్పి అడిగేసరికి అప్పుడు జరిగిన గతాన్ని, జరుగుతున్న వర్తమానాన్ని, అసలు మూడుముళ్ళ బంధాన్ని, నెక్స్ట్ ఫ్యూచర్ని, ఇవన్నీ కూడా ఊహించుకున్న మహాలక్ష్మి కుప్పకూలిపోతుంది. ఏంటి, గతం వర్తమానం జరుగుతున్నవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయా? ఒంటరి బ్రతుకు బ్రతకలేవు. మరొకరి జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఆ జీవితం నరకంగా మారుతుంది. ఈ జీవితాన్ని మళ్ళీ పొందలేవు. ఆ జీవితంలో బ్రతుకు బ్రతకలేక ఇక మళ్ళీ శూన్యంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ జీవితం? మూడు ముళ్ళని ఎగతాళి చేసి వెళ్ళిపోతే బ్రతుకు నాశనమైపోతుంది. అది నా కన్న కూతురు విషయంలో నేను చూశాను. నా కన్న కూతురు నీలాగే, కాకపోతే తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను ఎంతో బాగా చూసుకుంటాడు, కానీ నా కూతురికి ఉన్న ఈగో యాటిట్యూడ్ కారణంగా తనని కాదనుకుని వచ్చేసింది. ఆ అబ్బాయి ఎంతో కాలం ఎదురు చూసి ఆ తర్వాత మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. నా కూతురు ఇప్పుడు పశ్చాత్తాపడినా అతనిని తిరిగి పొందలేదు. ఇక అతని జీవితంలోకి వెళ్ళే అవకాశం నా కూతురికి లేదు. ఈ రోజుకి కుమిలిపోతూ ఒంటరిగా తనలో తను బాధపడుతూ బ్రతుకుతుంది. అందుకే నువ్వు నా కూతురు అనుకుని నీకు ఇప్పుడు ఇదంతా చెప్పవలసి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడైతే జడ్జి చెప్తుందో ఒక్కసారే మహాలక్ష్మి కుప్ప కూలిపోతుంది. నిజం తెలుసుకుంటుంది. ఇక జీవితంలో భర్త అంటూ ఉంటే, భర్త స్థానం అంటూ ఉంటే అది చక్రీదే అని, మూడు ముళ్ళ బంధం అనేది చాలా విలువైందని, తన మెడలో మూడు ముళ్ళు వేసిన వాడే భర్త అవుతాడని, అది ఎగతాళి కాదు, నిజమైన తాళిబంధం బ్రహ్మముడి అని అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకున్న మహాలక్ష్మి జడ్జికి చేతులెత్తి దండం పెట్టి, నా జీవితం ఏంటో నాకు తెలిసేలా చేశారు. నేను ఎవరితో ఉండాలో, ఎలా ఉండాలో, ఎలాంటి బ్రతుకు బ్రతకాలో అర్థమయ్యింది. నా చక్రి నన్ను ఏ విషయంలోని ఆంక్షలు పెట్టి నా జీవితంతో ఆడుకోవాలని చూడలేదు. నాను ఎలా ఉంటే అలాగే బ్రతకనిస్తాడు. నేను కోరిన కోరికను తీర్చడానికి ఎంత దూరమైనా వెళతాడు. నేను ఎలా బ్రతకాలి అనుకుంటున్నానో దానికి తోడుగా నిలబడతాడు తప్ప, నువ్వు ఇలా కాదు అలా ఉండాలని నన్ను ఎవ్వరూ శాసించేవాళ్ళు లేరు. నాకు స్వేచ్ఛనిచ్చే ఆ ఇంటిని, నన్నులా ప్రేమించే చక్రిని నేను వదులుకోను అని చెప్పేసి ఇక బయటికైతే వెళుతుంది. మేమిద్దరం ఎప్పటికే కలుసుంటాం, మాకు విడాకులు వద్దు అని చెప్పేసి అలా బయటికి వెళ్ళిన తర్వాత చక్రిని ఇంటికి వెళదాం పద అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైంది, విడాకులు వస్తాయంట, విడాకుల కాగితాల మీద సంతకం చేశావా? పద చక్రి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చి నన్ను క్షమించు పెద్ది అని ఇక అక్కడ మాధవని క్షమాపణ అడుగుతుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది? తప్పు చేశాను పెద్ది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా మెడలో తాళి కట్టిన చక్రిని అర్థం చేసుకోకుండా
విడాకులు కావాలి అంటే కోర్టు మెట్లెక్కి తప్పు చేశాను. నా జీవితం ఏంటో, నా మనసులో ఎవరికి స్థానం ఉందో, ఆ దేవుడు కలిపిన బంధం ఏంటో తెలుసుకోలేక ఎగతాళి చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నా జీవితంలో చక్రికి తప్ప ఎవరికి స్థానం లేదని, నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే చక్రియే నాకు కావాలని తెలుసుకున్నాను. ఇకెప్పటికీ చక్రితోనే కలిసుంటాను. నాకు చక్రి కావాలి, తనతో జీవితం కావాలి, మీ అందరితో కలిసి ఉండడం కావాలి. ఇక మీతోనే నా బంధం ముడిపడిపోయింది. ఇంక నాకు ఎవ్వరూ వద్దు, ఎలాంటి జీవితం వద్దు. నా స్వేచ్ఛని నాకిచ్చి నన్నులా బ్రతకనిచ్చే మిమ్మల్ని అందరినీ వదులుకుని నేను ఎక్కడికి వెళ్ళను. ఇక నుంచి చక్రితో జీవితాన్ని పంచుకుంటాను అని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్తుంది మహాలక్ష్మి. అలా మహాలక్ష్మి అయితే ఇక చక్రిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇది మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవరి బలవంతం వల్ల తీసుకున్న నిర్ణయం కాదు అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా చక్రిని మహాలక్ష్మి భర్తగా అయితే అంగీకరిస్తుంది. వాళ్ళ బంధం ముడిపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళ బంధం ముడిపడుతుందో దాంతో ఇక ముగ్గురు అన్నదమ్ములు ఎంతో సంతోషపడిపోతారు. చక్రి జీవితం ఒక గాడిలో పడిందని. నారాయణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరిగి చక్రి మహాలక్ష్మి కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.